డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీయులపై కుట్ర జరుగుతుందంటూ దీనిని వెంటనే రద్దు చేయాలని ముమ్మిడివరం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఆర్ఎస్ రత్నాకర్ విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. రోజుల్లో ఎస్సీలు ముఖ్యంగా మాలల ఐక్యత ఉనికిని లేకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం చేపడుతుందని మండిపడ్డారు. జాతి ఐక్యత కోసం పార్టీలు పక్కన పెట్టి ఉమ్మడి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గొర్రెల రాంబాబు, కొంకి వెంకటరమణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నటువంటి ఈ టైంలో మాల సోదరులు, బంధువులు, మిత్రులు, అలాగే దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి మిగతా వర్గాలందరూ కూడా శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా, చేసేదేమీ లేదనుకోకండి మిత్రులారా. పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే ముఖ్యం. డోంట్ థింక్ దట్ దే కాంట్ బి చేంజ్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఓవర్. అన్ని అయిపోయినాయి కదా, మరి చేంజ్ చేయలేము, ఇప్పుడు పోరాటం ఏంటని అనుకోవద్దు మిత్రులారా. అంతం కాదు, ఇది ఆరంభం. ఎందుకంటే ఇట్స్ నాట్ గీత, బైబిల్ ఆర్ ఖురాన్ దట్ కాంట్ బి చేంజ్. అవేమి రేవంత్ రెడ్డి, చంద్రబాబు చేసినటువంటి చట్టాలు బైబిల్, ఖురాను, భగవద్గీత కానే కాదు మిత్రులారా. ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, పోరాటం అనేది ఇప్పుడే మొదలైందన్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. అలాగే ఎస్సీలకు సంబంధించి రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్ ఇస్ జస్ట్ పీనట్స్, లెఫ్ట్ ఓవర్ రైస్. మనకి రిజర్వేషన్ పేరుతో ఇచ్చేది ఎంగిలి మెతుకులు మాత్రమే ఇన్ ద టర్మ్స్ ఆఫ్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. 100లో రిజర్వేషన్ వల్ల 1 to 2 మెంబర్స్ కే బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. ఈ 100లో 1 to 2 అంటే 2 సీట్లు అనుకోండి, నేను డబల్ చెప్తున్నాను, అప్రాక్సిమేట్లీ 4 అనుకోండి. 100లో 4కి ఇచ్చేటటువంటి ఈ సీట్లను అపూర్వ సహోదరులు, గురు శిష్యులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు ఎలా పంచుతారు? అలాగే మరి మోడీ సాబ్ అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు ఇన్ ద నేమ్ ఆఫ్ సోషల్ జస్టిస్, సమన్యాయం పేరుతో ఈ కేవలం ఈ 4 కాదు, నేను చెప్తున్నాను డబుల్ చేసి ఎలాగ సమానంగా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? అది సాధ్యమేనా? మోడీజీ, ఎస్సీ लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना है, देना चाहिए मोदी जी. आप कर सकते थे, काम करें, लेकिन दलित जातियों को విభజిత నా కరే. మోడీ గారు, చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి, అలాగే వర్గీకరణ సమర్థించేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా నిజంగా మీకు ఎస్సీలకు, మిగతా లిస్టులో ఉన్నటువంటి ఎస్సీలందరికీ న్యాయం చేయాలనుకుంటే ఇప్పుడు ఏదైతే మేము 4 అంటున్నామో దాన్ని 10 చేసి ఇవ్వండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్, మాకేం అబ్జెక్షన్ లేదు. అది చేయకోకుండా కేవలం మాకు పడేసేటటువంటి రిజర్వేషన్ పేరుతో, ఎంగిలి మెతుకుల్లో సమన్యాయం పేరుతో మీరు కొట్టుకు చావండ్రంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా ఈ యొక్క ముమ్మిడివరం సాక్షిగా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమన్యాయం అంటున్నారు కదా, కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు కదా. మీ యొక్క ముఖ్యమంత్రి పదవికి సమన్యాయం అక్కర్లేదా? మీ మినిస్టీరియల్ బెర్త్స్ లో సమన్యాయం అక్కర్లేదా? ఈ దేశంలో ఉన్నటువంటి ల్యాండ్స్ అండ్ వెల్త్ ఆఫ్ దిస్ కంట్రీ, భూముల విషయం అక్కర్లేదా? సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జెస్ అపాయింట్మెంట్స్ విషయంలో మరి సమన్యాయం, సామాజిక న్యాయం అక్కర్లేదా? కేవలం మాకిచ్చేటటువంటి రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకుల్లోనైనా సామాజిక న్యాయం? ఇజ్ ఇట్ నాట్ కాన్స్పిరసీ? ఇది కుట్ర కాదని చెప్పేసి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మిత్రులారా. చెప్పాలంటే మాల సామాజిక వర్గాన్ని అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్ చేసి జీనోసైడ్ అంటారు మిత్రులారా. భౌతికంగా ఎలిమెంట్, హిట్లర్ యూదులను చంపేసినట్టుగా మమ్మల్ని ఫిజికల్ గా చంపలేదు కానీ సైలెంట్ గా, మానసికంగా సోషల్ జీనోసైడ్ చేస్తా ఉన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా. ఈ టైంలో మనం శాంతియుత ప్రజాస్వామ్యత పోరాటం చేయకపోతే మన యొక్క జాతి, మన యొక్క కులం యొక్క ఉనికి, ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకంగా మారిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎస్సీ వర్గీకరణ పేరుతో కుట్ర జరుగుతూ ఉంది. మోడీ గారు, బీజేపీ వాళ్ళందరూ కలిసి దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి ఎంతో కొంత అభివృద్ధి చెందినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి పోరాటానికి సిద్ధం కావాలి మిత్రులారా. వదిలేస్తే దళిత జాతి అనేది విచ్ఛిన్నమైపోతుంది ఈ యొక్క దేశం మొత్తం మీద అనేటటువంటి విషయాన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటూ, డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్ మహానాడు. ఎస్, వుడ్ యు లైక్ టు ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్స్? ఆర్ఎస్ఎస్ అనేది అన్ని కులాలని కలుపుకుని వెళ్తుందా?